ఇప్పుడు మంచు మనోజ్ ఈ సినిమా చూసి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఎంత వార్ నడిచిందో బయట తెలుసు, కానీ ఆయన పాజిటివ్గా స్పందించడం అనేది మీకేమనిపించింది? అంటే ఇప్పుడు సరే వాళ్ళిద్దరి మధ్య విషయాల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నాకు లేదు, అది పర్సనల్ మ్యాటర్. ఈ సినిమా చూసిన ఎవరికైనా కూడా విష్ణు గారి పెర్ఫార్మెన్స్ నచ్చి తీరుతుంది. అంటే ఈ సినిమా పనిచేసిన నాకే, కొంత కంట్రిబ్యూట్ చేసిన నాకే 7-8 సార్లు పైన చూసిన ప్రతిసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. మొన్న మార్నింగ్ షో చూసినప్పుడు కూడా నాకు కళ్ళు చెమర్చాయి. సో అలాగే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా కళ్ళమండ నీళ్లు రావడం సహజం. ఇంతెందుకు, ఈ సినిమా ప్రొడ్యూసరు విష్ణు గారికి జన్మనిచ్చి ఇంత జీవితాన్ని ఇచ్చిన మోహన్ బాబు గారి కళ్ళమ్మటే నీళ్ళు వచ్చాయి. నేను అంటే మాతో పాటు కూర్చున్నప్పుడు చాలాసార్లు మొదటిసారి చూశారు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయనికి, తర్వాత క్లైమాక్స్ నేను చూడలేను రా అనేవాళ్ళు ఆయన. సో అంత మహానటుడే ఎలాగనంటే ఎవరికైనా కూడా కళ్ళు చెమరుస్తాయి. సో మనోజ్ గారికి కూడా ఈ సినిమా నచ్చడం, ఆ క్లైమాక్స్ నచ్చడం అనేది చాలా అభినందనీయం. అందరికీ నచ్చిన విషయం అది. ఎందుకంటే నాకైతే ఆ సెకండ్ హాఫ్లో వచ్చిన డైలాగులో కానీ స్టఫ్ అనేది కనిపించింది. నాకు ఆ క్లైమాక్స్లో సన్నివేశాలు నచ్చడానికి ప్రధాన కారణం కూడా డైలాగ్స్ అని నేను అర్థం చేసుకోగలను ఒక రైటర్గా కూడా. అదే అండి, అవును. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సినిమాకు సోల్ అనేది భక్తి. ఆ భక్తి ఏదైతే అందరూ చాలా మంది కూడా లాస్ట్ 1 hour 1.5 hour ఎక్స్ట్రానర్ అని చెప్తున్నారు. సో దానికి కారణం ఏంటి, కథలో సోల్ ఏదైతే ఉందో అది ఆ పార్ట్ లో వచ్చింది. సో ఆ సీన్స్ లో స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కాన్వర్సేషన్స్, డైలాగ్స్ అంతే బలంగా అంతే ఎఫెక్టివ్ గా వస్తాయి. ఓకే, అది కారణం. ఓకే, ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో చాలా మంది రైటర్స్ పేర్లు పడినాయండి. అసలు వాళ్ళకి మీకు ఉన్న తేడా, మీ పాత్ర ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి? అంటే ఇప్పుడు ఒక మాట ఏంటంటే, కన్నప్ప అనేది విష్ణు గారి బేబీ, మేమందరం ఆయాలం పాల డబ్బాలం. అంటే ఇది విష్ణు గారి చిరకాలపు స్వప్నం. ఆయనకి ఒక 7-8 ఏళ్ల క్రితం తనికెళ్ళ భరణి గారు కన్నప్ప ప్రపోజల్తో వస్తే భరణి గారు ఊహించుకుంటుంది అనుకున్న కన్నప్ప వేరు, విష్ణు గారు దాన్ని చూసిన కన్నప్ప వేరు. ఇప్పుడు కన్నప్ప అనేది చరిత్రలో జరిగిన నిజ సంఘటన. అందువల్ల కన్నప్ప అనే ఒక ఆటవికుడు, వేటగాడు, మాంస నైవేద్యం పెట్టాడు, వాయులింగం నుంచి కళ్ళమ్మట నెత్తురొస్తే దాన్ని నేత్రదానం చేశాడు. ఇది అందరికీ తెలిసింది. సో ఇది ఎవరైనా స్ఫూర్తి తీసి దాని మీద కథ రాయొచ్చు. సో దాన్ని వేరే స్పాన్లో చూసి ఈ జనరేషన్ నచ్చేలా చెప్పాలి విష్ణు గారు చేసిన ప్రయత్నానికి నేను మిగిలిన వాళ్ళు తోడయ్యాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేశారు అనేది నేను చెప్పడం భావ్యం కాదు, నేనేం చేశానది వరకు నేను చెప్పగలను. ఓకే, మీరేం చేశారో చెప్పండి. ఒకటేంటి అంటే, కన్నప్ప సినిమా ఎంతవరకు తెలుగు అన్ని భాషల్లో, కన్నడంలో 2 సార్లు, తమిళంలో 1 సారి, హిందీలో 1 సారి, తెలుగులో 2 సార్లు వచ్చింది. మొత్తం 6 సార్లు వచ్చింది. 6 సార్లు మీరు చూసిన కథని మళ్ళీ కొత్తగా చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయత్నం ఏంటి అంటే, ఇది ఒక హిస్టారికల్ ఐడెంటిసిటీ ఇవ్వాలని మేము చేసిన ప్రయత్నం. అంటే ఇది నిజంగా మన తెలుగు నాట కాళహస్తి సమీపంలో ఉడుమూరు ప్రాంతంలో జరిగింది. ఉడుమూరు కన్నప్ప అనేది అందరికీ తెలిసింది. సో కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలో ఉంది. సో ఈ కథ ఏ కాలంలో జరిగింది, కన్నప్ప గురించి కొత్త ఆధారాలు ఏం దొరుకుతాయి అంటే, అందరూ కన్నప్ప కథని గురించి మనం తెలుసుకుంది దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం నుంచే స్ఫూర్తి చెందారు. కానీ దానికన్నా ముందు బసవ పురాణంలో తెలంగాణ చెందిన పాల్కూరి సోమనాథుడు ఉడుమూరి కన్నప్పని రాశాడు. దీనికన్నా ముందు ప్రస్తావన ఉందా అని అనుకుంటున్నప్పుడు మా ఫాదర్ తోట రామారావు గారు నాకు చిన్నప్పుడు చాలా పురాణాల భాగవతాలు నేర్పించారు. ప్రతి మహాశివరాత్రికి కార్తీక మాసంలో ఆయన నా చేత శివానంద లహరి ఆయన చదువుతూ నాకు నేర్పిస్తూ అర్థాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే కడపకి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది శివతాండం ఉంటుంది, ఆడెనమ్మా శివుడు పడెనమ్మా భవుడు అనేది. ఇవన్నీ కూడా నాకు కంటత నేర్పిస్తుండేవాడు మా నాన్నగారు. ఓకే. సో ఆ శివానంద లహరిని నేను మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు శివానంద లహరిలో 63వ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు తినడు గురించి రాశారు. అదేంటి అంటే, మార్గావర్గిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే గండూషాభి నిషేచనం పునరివో దివ్యాభిషేకాయతే కించిత్ మాంసశేష కబళం నవ్యోపహారాయతే కిం నా భక్తి కరోత్కరో వనచరో భక్తవతాంసాయతే అనేది ఆది శంకరాచార్యుల వారు రాసిన ఈ శ్లోకం.